ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. ఎక్కువ పెట్టించడం కూడా జరుగుతుంది. అలాగే మీరంతా మొన్నే చూశారు 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ రెండు కూడా మనం ఎంత మంచి స్థాయిలో అంటే ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్ వచ్చేది. నేను ఆ జిల్లాలో మంత్రిగా ఉన్నాను. పార్వతీపురం మన్యం జిల్లా ఫస్ట్ వస్తూ 10th క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో 10th ఇంటర్ కూడా 98% 97% వరకు పిల్లలు చక్కగా పాస్ అయ్యారు. కొంతమంది పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు పార్వతీపురంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో వాళ్ళు ఎన్ఐటికి కొంతమంది సెలెక్ట్ అవుతున్నారు, ట్రిపుల్ ఐటీకి కొంతమంది సెలెక్ట్ అవుతున్నారు. 10th క్లాస్ పిల్లలు ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయితే ఇంటర్మీడియట్ పిల్లలు ఎన్ఐటికి ఐఐటికి కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా ఆ స్థాయిలో ఈరోజు పిల్లలందరికీ కూడా విద్యను అందించడం కూడా జరుగుతోంది. ముఖ్యంగా మనం గిరిజన బజార్స్ అని 6 బజార్లు పెట్టుకుంటున్నాం. 6 ఐటీడీఏ పరిధిలో 6 బజార్లు, వాటికి ఒక్కొక్క దానికి ₹1 కోటి. ఎందుకంటే సంతల్లో గిరిజనులు నాసి రకమైనటువంటి సరుకులు కొనుక్కొని అలాగే దళార్న బారిన పడి ఇబ్బంది పడుతున్నారని మంచి సరుకులు వాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఐటీడీఏ పరిధిలో